ఏం చేపలండి ఇవన్నీ? ఈ చేపలు ఏంటి ఇవన్నీ? నెమల కోనమా? తీకన్నా వీడియో తీకన్నా తీసి యూట్యూబ్లో ఎక్కడ కోసం తీస్తాను ఎడతాను. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద చింటూ. ఈ వీడియోలో కనబడుతున్నట్లయితే ఇక్కడ కనపడే గుడి కాకినాడ కుంభాభిషేకం రేవు దగ్గర ఉండే గుడి మామ. ఈ లోపల ఉండే దేవుడు అయితే శివుడు దేవుడు మామ. అక్కడ చూసినట్లయితే 10 తల రావణాసురుడి బొమ్మ అయితే కనపడడం జరుగుతుంది మామ. నేనైతే గుడి లోపలికి వెళ్ళకుండా బయట వ్యూ పాయింట్ అయితే తీయడం జరిగింది. ఈ వీడియోలో చూసినట్లయితే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఫిష్ మార్కెట్, చేపల మార్కెట్ ఎలా జరుగుతుంది, ఎర్లీ మార్నింగే ఇంకా ఇక్కడ ఎలాంటి రకాల చేపలు వస్తాయి, ఎంత పెద్ద చేపలు వస్తాయి, వేలంపాట్లు ఎలా జరుగుతాయి అని అయితే వీడియో తీయడం జరిగింది మామ. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక్కడ వీడియోలో కనబడుతున్నట్లయితే చూడండి మామ, పడవలు తీయడానికి అయితే చిన్న చిన్న పడవలు అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు చేపలు కొనుక్కునే వాళ్ళైతే పడవల దగ్గరికి వెళ్ళి అక్కడైతే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అయితే జరుగుతుంది. మామ ఇక్కడ వీడియోలో కనబడుతున్నట్లయితే అక్కడ ఉండే చేపలు, జల్లలు, ఇంకా కానాగంతులు మామ. ఆ ఒక్క కానాగంతుల బుట్ట వచ్చి 1800 2000 అయితే ఉండడం అయితే జరుగుతుంది రేట్ అయితే. అక్కడ ఉండే జల్లలు, కేజీ జల్లలు వచ్చి అయితే 60 రూపాయలు, ఇంకా ఎక్కువ రేటు ఉండడం అయితే జరుగుతుంది మామ. ఇక్కడ సముద్ర తీరం దగ్గర ఉండే వ్యూ పాయింట్ అనేది తెల్లవారుజామున ఎంతో అందంగా కనబడడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనపడే చేప అయితే చేప పేరు తెలియదండి, బొంత కాదు కదండి, గొరక, బద్దమా మేము. ఇక్కడ నుంచి అయితే చేపల మార్కెట్ అయితే చూపించడం జరుగుతుంది. కుంభాభిషేకం దగ్గర ఉండే చేపల మార్కెట్ మామ. ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళే ఉండడం అయితే జరిగింది, చేపలు అమ్మే వాళ్ళు అయితే మామ. ఇక్కడ వీడియోలో అయితే కనబడుతున్నాయి కదా మామ, టైగర్ టైలో అవైతే కేజీ 1400, ఇంకా ఎక్కువ రేటు ఉండడం అయితే జరుగుతుంది. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం అయితే జరిగింది వాటి రేట్లు అయితే. అక్కడ కనబడుతున్న పీతల కాస్ట్ వచ్చి అయితే 600 అయితే చెప్పడం జరిగింది మామ. ఇక్కడైతే నాకు తెలియని కొత్త రకాల చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి మామ. మీకు అక్కడ ఉండే చేపలు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వద్దు, నాకు ఏం జల్ల ఇంకా పెద్ద జల్లు వస్తాయి అడిగితే, ఇంకా పెద్ద వస్తాయని జల్ల నాకేమొద్దు. కండవేలు కోసం ఒకటేం సరిపోతుంది, ఒకటి సరిపోదు కదా. అవి ఇసుక దందలేనా పాములా? ఏంటయ్యి తెలియదు అవి. కన్సులండి అయ్యి చేపలు బాగా కొంటారు, పీతలే బాగా కొట్లాడిపోతారు. పాట ఏం చేపలు? బల్లడిలా బల్లడి పాములు, సముద్రపు జల్లలు, ఏ చేపలు
మామ ఇక్కడ వీడియోలో కనబడుతున్న చేపలు అయితే నెమలి కోణం చేపలు మామ. నెమలి కోణమే కాకుండా ఇంకా కొమ్ము కోణం చేపలు కూడా ఉన్నాయి మామ. ఇవైతే చూసినట్లయితే నన్ను వీపు మీద ఎక్కించుకుని సముద్రంలోకి తీసుకెళ్ళిపోయి అంత పెద్దగా ఉన్నాయి చూడడానికి అయితే. ఈ ఒక్కొక్క చేప ఖరీదు వచ్చి అయితే ఒక 30,000 40,000 ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి చేపలు పడాలంటే సముద్రం లోతుకి చాలా లోపలికి వెళ్ళాలి మామ. ఈ చేపలు 4-5 రోజులు వేట సాగిస్తే కానీ పడవు మామ. ఇలాంటి చేపలు కానీ ఒకసారి వలలో పడ్డాయంటే మత్స్యకారులు పంట పండినట్టు మామ. ఈ చేపల ఖరీదు అంత రేటు కాబట్టి అక్కడ వీడియోలో అయితే చేపను శుభ్రం చేయడం అయితే జరుగుతుంది. కత్తితో దాని తోలను అయితే చెక్కడం జరుగుతుంది. ఇది అయితే నెమలి కోణం చేప. దాని రెక్కను కూడా వేరు చేసి వేరే సైడ్ పక్కన పెట్టడం అయితే జరిగింది. ఎంత పెద్ద ఏ పొద్దుగా బొద్దురా ఇచ్చిన మామ ఇక్కడైతే ఆటోలో నుండి అయితే కోణం చేపలను అయితే దింపడం అయితే జరుగుతుంది మామ. ఒక చేప అయితే ఒకరి వల్ల అయితే కాదు, ఒక చేపను అయితే 4-5 మోయడం అయితే జరుగుతుంది. ఈ ఆటోలో అయితే టేగు చేపలు కోణం చేపలు అయితే ఉండడం జరుగుతుంది. ఇవైతే వీటినన్నింటినీ వేలం పాటలో కూడా పెట్టడం అయితే అయ్యింది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క చేప సుమారు 400 నుంచి 500 కేజీల బరువులో ఉండడం అయితే జరిగింది. ఇవైతే కోణం చేపలు మామ. వీటి పొదనైన ముక్కు భాగాన్ని అయితే వాళ్ళైతే ముందే కోసేయడం అయితే జరిగింది. వేలం పాటలో పెట్టే ముందు అయితే కనబడుతున్నట్లయితే దాని ముక్కు భాగం కూడా చూడండి మామ, కనబడట్లేదు. దాని పొదనైన ముక్కుతో అయితే అది వేట సాగించడం అయితే జరుగుతుంది. ఇవైతే చాలా అడుగు లోతుల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది సముద్రంలో. మామ ఆ పక్కన పేర్చిన చేపలు ఇంకా బుట్టలో వేసిన చేపలు అయితే గోల్డ్ ఫిష్లు మామ. ఈ చేపల ఖరీదు అనేది సేమ్ అచ్చం పండు కప్పలతో సమానంగా ఉంటుందని మామ. ఈ చేపలు 4 చేపలు కాస్ట్ వచ్చి అయితే ₹1,00,000 పైబడే మామ. వేలం పాటలో పలకడం అయితే జరిగింది మామ. ఈ చేపల కోసం మీకు ఎవరికైనా తెలుసా మామ? వీటిని ఎప్పుడైనా చూసారా? మామ ఇక్కడి వరకు చూసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటాయి మామ. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ ఫిష్లనే కాదు ఇంకా చిన్న చేపలు కూడా రిక్షాలో అయితే తరలించడం అయితే జరుగుతుంది.